వెల్కమ్ బ్యాక్. రూల్స్ అన్నమాట రవ్వంత కూడా వినిపించని రంగం ఏదైనా ఉంది అంటే అది ఒక ప్రైవేట్ ట్రావెల్సే. అడుగడుగునా ఇక్కడ రూల్స్ ను తుంగలో తొక్కేస్తారు. అధికారులకు ఆమ్యామ్యాలతో మాయ చేస్తారు. డొక్కు బస్సులకు కొత్త కలరేసి కలరింగ్ ఇస్తారు. బస్సులు కండిషన్ లో ఉన్నాయో లేదో చూసే తనిఖీలుండవు. స్పీడ్ గన్లుండవు. ఇద్దరు డ్రైవర్లు ఉండరు. ఇలా చెప్పుకుంటూ పోతే చట్టంలో ఉన్న ప్రతి నిబంధనను సమాధి చేసి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. అక్రమాల క్రమాల గురించి చెప్పాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ గురించి చెప్పుకుంటే చాలు. ఎందుకంటే మోటార్ వెహికల్ యాక్ట్ లో ఉన్న ప్రతి రూల్ ను తుంగలో తొక్కే ఒకే ఒక్క రంగం ప్రైవేట్ ట్రావెల్సే. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ ట్రావెల్స్ ఓ మాఫియాలా మారిపోయాయి. ఈ కిల్లర్ ట్రావెల్స్ దందా చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అవి చేసే అక్రమాల గురించి తెలుసుకుంటే వామ్మో అనిపించక మానదు. అంతేకాదు, అవి తెలిసాక బస్సు ఎక్కాలన్నా వెన్నులో వణుకు పుడుతుంది. అన్నింటికన్నా పెద్ద మోసం ఏంటంటే మీరెక్కే ఏ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకైనా కాంట్రాక్ట్ క్యారియర్ అనుమతి మాత్రమే ఉంటుంది. కానీ అవి స్టేజ్ క్యారియర్లుగా తిరుగుతాయి. ఈ విషయాన్ని అడిగేవాడు ఎవడూ ఉండడు. సరే, ఏ క్యారియర్ అయితే ఏముంది, మనల్ని సేఫ్ గా గమ్యానికి చేరుస్తారు కదా అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే కాగితాల్లో మాత్రమే కనిపించే నిబంధనలే కాదు, బస్సులో ప్రతి నిబంధన తుంగలో తొక్కేస్తారు. ముఖ్యంగా శిక్షణ లేని, నైపుణ్యం, అనుభవం లేని డ్రైవర్లతో యథేచ్ఛగా ట్రిప్పులు వేయిస్తారు. ఇది ప్రమాదాలకు అతిపెద్ద కారణమని చెప్పుకోవాల్సిందే. వాస్తవంగా ఇలాంటి బస్సులు నడిపే వాళ్లకు హెవీ వెహికల్ లైసెన్స్ తో పాటు బ్యాడ్జ్ నెంబర్ కూడా ఉండాలి. కానీ కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లతోనే ట్రిప్పులు వేయించేస్తున్నారు. ఇదొక్కటే కాదు, ప్రయాణ సమయం 6 గంటలకు మించిన దూరాలకు ఖచ్చితంగా 2 డ్రైవర్లు ఉండాలి. వాళ్లు కూడా ప్రతి 4 గంటలకు ఒకసారి డ్యూటీ మారుతూ ఉండాలి. కానీ చాలా బస్సులో ఒక్కడే డ్రైవర్ ఉంటున్నాడు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రతిరోజు కొన్ని వందల సర్వీసులు నడుస్తాయి. అవన్నీ రాత్రి బయలుదేరితే ఉదయం చేరుకుంటాయి. వీటిల్లో సగానికి పైగా బస్సుల్ని ఒక్క డ్రైవరే నడిపేస్తాడు. ఇలా రాత్రంతా కంటిన్యూస్ గా డ్రైవ్ చేసే వీళ్లకు వేకువజామున నిద్ర భయంకరంగా ఆవహిస్తుంది. ఆ మత్తులోనే ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా జరిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. ప్రమాదాలను తప్పకుండా నివారించే చర్యలో భాగంగా మా యొక్క మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారంగానే ఒక బాధ్యత గల కార్పొరేషన్ ఉద్యోగిగా మేము తప్పకుండా ఒక పద్ధతిలో మేము వెళ్తూ ఉంటాం. అదే ప్రైవేట్ ట్రావెల్స్కి అయినట్టుంటే ఏంటంటే డబ్బు ఆశ. దాదాపు బొంబాయి నుంచి వచ్చిన ఖమ్మం పోయేస్తే 1000 రూపాయలు ఇవ్వగలుగుతాడు మా యజమాని అనే ఒక దృష్టితో నిద్రలు లేకుండా ఉండటం, సరి అయిన అవగాహన లేకపోవటం, మత్తు పానీయాలు అనేది కొంచెం అలవాటు పడటం, గుట్కల్ లాంటి అలవాటు పడటం, ఇవన్నిటికీ గల కారణాలు ఒక ప్రమాదానికి కారణం. శిక్షణ లేని డ్రైవర్లు ఒక్కరే కాదు, వాళ్లు యాజమాన్యాల ఒత్తిళ్లతో అతి వేగంగా డ్రైవ్ చేస్తుండడం కూడా ప్రమాదాలకు కారణమే. ప్రైవేట్ ట్రావెల్స్ తిరిగే బస్సులో 80% పైగా రాత్రి వేళల్లోనే ఉంటాయి. చీకటిలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు. తాజాగా ముళ్లపాడు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో చిన్న మలుపే ఉన్నా చీకటిలో గమనించక పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఇదే కాదు, 2013 అక్టోబర్ 30న మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర బస్సు ప్రమాదంలో ఏకంగా 45 మంది సజీవ దహనమైపోయారు. ఆనాడు వేకువజామున అతి వేగంగా వెళ్తున్న జబ్బా ట్రావెల్స్ బస్సు కారును ఓవర్టేక్ చేయబోయి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో దాని ఫ్యూయల్ ట్యాంక్ బద్దలై మంటలంటుకుని బస్సులో ఉన్న 45 మందిని తేరుకునేలోగానే సజీవ దహనం చేసేసింది. బస్సు ప్రమాదాలకు అతి వేగంతో పాటు రాత్రి వేళల్లో డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపడం కూడా మరో కారణం. అసలు డ్రైవర్ల అర్హత నైపుణ్యాలే పట్టించుకునే నాథుడే లేడంటే ఇక వాళ్లకు బ్రెత్ ఎనలైజర్స్ తో చెక్ చేసే వ్యవస్థ గురించి ఆలోచించకపోవడమే మంచిది. ఇలా మద్యం మత్తులో అతి వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. హైవేలపై జరిగే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉండటానికి మరో కారణం వేగమే. విదేశాల్లో హైవేల మీద స్పీడ్ గన్స్ ఉంటాయి. పరిమిత వేగం దాటితే అవి హైవే పెట్రోలింగ్ వాళ్లకు సమాచారం ఇస్తాయి. కానీ మన దేశంలో ఇలాంటి ఒక వ్యవస్థను ఊహించుకోవడమే గగనం. వీటన్నింటినీ మించి ఇలా కంటిన్యూస్ గా ట్రిప్పులు తిరిగే డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి 50 కిలోమీటర్లకు హైవే పక్కనే ఒక రెస్ట్ హౌస్ ఉంటుంది.
చాలా దేశాల్లో ఇవి తప్పనిసరిగా ఉంటాయి, కానీ మన దేశంలో మచ్చుకు ఒక్కటైనా కనిపిస్తే ఒట్టు. ఇలా డ్రైవర్లకు శిక్షణ లేకపోవడం, ట్రిప్పులు వేసేటప్పుడు విశ్రాంతి లేకపోవడం, దీనికి తోడు మద్యం సేవించి బస్సు నడపడం, ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ ను కిల్లర్ ట్రావెల్స్ గా మార్చేస్తున్నాయి. తోటి డ్రైవింగ్ చేపించే విధానం ఉంది. ఇవన్నీ లోపభూయిష్ట విధానాలు పాటించడం వల్ల ఇవాళ ప్రజలు చాలా మంది ప్రాణాలు బలిగొంటా ఉన్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో పోతా ఉంటే కూడా మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది హాస్యాస్పదం. వెంటనే ప్రభుత్వాలు పట్టించుకొని వాళ్ళ మీద ఫైన్ ఉండాలి, వాళ్ళ మీద ఆజమాయిషీ ఉండాలి. ఏ బస్సు తోటైతే నష్టం జరుగుతుందో వాళ్ళతోటే నష్టపరిహారం కట్టించే విధానానికి ప్రభుత్వాలు చట్టాలు తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ కి ఇలాంటివి ఉన్నాయో లేదో చెక్ చేసే బాధ్యత ఆర్టీఓ అధికారులది. ఈ దారుణాలన్నీ వాళ్లకు తెలియకుండానే జరుగుతున్నాయా అంటే అదీ కాదు. ప్రైవేట్ ట్రావెల్స్ దందాలో జరిగే ప్రతి ఒక్క విషయం వాళ్లకు తెలిసే జరుగుతుంది. కానీ ఏ ఒక్కరూ ప్రశ్నించరు, వాళ్లను నిలదీయరు. ఎందుకంటే ట్రావెల్స్ యాజమాన్యాలు ఎన్ని అక్రమాలు చేస్తే వాళ్లకు అంత డబ్బులు ముడతాయి. ఇలా అధికారులు మామూళ్ల మత్తులో, డ్రైవర్లు మద్యం మత్తులో బస్సుల్ని నడిపిస్తూ అమాయకుల ప్రాణాల్ని బలిగొంటున్నారు. అడ్డగోలుగా నడుపుతున్న ట్రావెల్స్ ను అడ్డుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాను అడ్డుకునే